80 గజాల ఇంట్లో 24 ఓట్లు ఉన్నాయంట. గుట్టలు గుట్టలుగా ఓట్ చోరీ ఘటనలు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో మరిన్ని వెలుగులోకి. అపార్ట్మెంట్లలో అడ్రస్లతో భారీగా బోగస్ ఓట్ల నమోదు. వెంగళరావు నగర్లోని ఓ ఇంట్లో 27 ఓట్లలో 24 బోగస్సే. కేవలం 3 మాత్రమే ఉన్నారంట ఆ ఇంట్లో అసలు వాళ్ళు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి రెండేసి ఓట్లు ఉన్నాయంట. ఈసీ పరిశీలిస్తే మరిన్ని బయటపడతాయన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ఓట్ చోరీ ఉదంతాలు తవ్వినా కొద్ది బయటపడతా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రతినిధులు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వేలాదిగా దొంగ ఓట్లను సృష్టించి ఆరోపణలు వెలువెత్తున్న సంగతి తెలిసిందే. సో ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఓటర్ల తుది జాబితాలో ఈ బోగస్ ఓట్లు కూడా ఉన్నట్టు పరిశీలన చేసింది. అయితే ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి ఆ దొంగ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పరిశీలన చేసిన తర్వాత కొంతమంది జర్నలిస్ట్ కూడా వెళ్ళి వెరిఫై చేసిరు దాన్ని, అది వాస్తవమా కాదా అని చెప్పేసి. వెరిఫై చేస్తే అది వాస్తవమే అని తేలిపోయింది. నిజంగానే ఇక్కడ ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మనం చూపించడం కదా, ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తేలిపోతా ఉన్నది. ఇగో ఓటు ఉంది, మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండే టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరెవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు నాకు అడిగింది. మొత్తం 27 ఓట్లల్లా కేవలం 3 మాత్రం, ఒకటి ఓనర్ది, మిగతా 2 ఇద్దరు రెంటర్స్ది. మిగతా 27 మాత్రం కంప్లీట్గా ఫేక్. ఆ ఇల్లు 80 గజాల ఇల్లు. 80 గజాల ఇంత 27 మంది ఉంటారా అండి? 27 మంది ఉంటారా? ఒకవేళ రెంట్కుండి మారిపోయిన వాళ్ళు ఉండరు అనుకుందాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఇద్దరు రెంట్కుంటారు అంటే ఆల్మోస్ట్ వచ్చినోడు 6 నెలలు సంవత్సరం ఉంటారు కదా ఈజీగా రెంట్కి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే సంవత్సరం ఉండకపోతే ఆ సంవత్సర కాలంలో తప్ప ఇంకా ఓటు నమోదు అవకాశం ఉండదు. ఫేక్ ఓట్లు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఓటర్ల తుది జాబితాలో ఈ బోగస్ ఓట్లు ఉన్నట్టు బీఆర్ఎస్ పరిశీలనలో తేలింది. 100% దొంగ ఓట్లు జరుగుతూ ఉన్నాయి. దొంగ ఓట్ల కుట్ర చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో ఒక్కొక్క వ్యక్తికి 2-3 ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి. ఒకే అడ్రస్తో మన నవీన్ గారు వంచిర్రు. అభ్యర్థి నవీన్ గారు ఈ ఓటర్ ఐడి కార్డులనే వంచిండు ఏకంగా ఆయన. ఆ ఐడి కార్డులు దొంగయా నిజమా? అవి పంచింది దొంగ అయితే దొంగ అయినా తప్పే, నిజమైనగా ఆయన పంచడం తప్పే. ఇవేంటివి అనేది తేలాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఒకే అడ్రస్తో ఒక్కొక్కరు 3-4 పేర్లు నమోదు చేయించుకున్నారు. ఒకే వ్యక్తికి అక్షరాలను మార్చి అనేక సార్లు ఓటర్లుగా నమోదు చేయించారు. ఈ వివరాలన్నీ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాయే అని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న అక్కడికి వెళ్ళి మాట్లాడారు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి. ఇగో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 20,000 ఓట్ల దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి. అంటే వీళ్ళ దృష్టికి వచ్చినాయి 20,000 ఓట్లు ఉంటే ఇక దృష్టికి రానివన్నీ ఉంటాయి. నియోజకవర్గంలో మొత్తం 3,94,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. ఈ 3,94,000 ఓట్ల పైచిలకు ఆ ఓట్లన్నీ కూడా పరిశీలిస్తే దొంగ ఓట్లేవి స్వచ్ఛమైన ఓట్లేవి తేలుతుంది. అక్కడ 400 బూతుల్లో దొంగ ఓట్లు రాయించుకున్నారంట. ఒక్కో వ్యక్తికి 3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇంకా ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయో ఈసీ తేల్చాలి. దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలు జరపాలి, లేదంటే న్యాయస్థానంలో తేల్చుకుంటాం. దొంగ ఓట్ల పైన పార్టీ నేతలతోటి కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శికి అధికారికి కేటీఆర్ ఫిర్యాదు, విచారణ జరిపిస్తామని ఎస్ఈఓ చెప్పినట్టు వెల్లడించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఏం విచారణ జరిపిస్తారు వాళ్ళు? ఏం విచారణ జరిపిస్తారు? గట్లాంటిది ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ అయిపోయినాక గంతే, ఇక విచారణ లేదు, ఏం లేదు.